నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను. హర్ష గారు మిస్టర్ షెఫ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 10K ఫాలోవర్స్. తిరుగాయి నాన్న బుజ్జుకున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఏదో తీసుకుంటున్నాను చేస్తున్నాను వంట ప్రోగ్రామ్ పెట్టాను అనుకుంటున్నారా? ఈరోజు ముందే చెప్తున్నా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ఫన్ ఉంటుంది. నేను మా అన్నయ్య ఇంట్లో ఉంటే మాత్రం ఇలానే ఉంటాము, ఎప్పుడు ఏదో కొత్త వెరైటీస్ చేద్దామా, ఏదో ఒకటి వంట చేద్దామా అని చెప్పేసి. ఇప్పుడు మనం ప్రతాపం పడదాం. ఇంతకు ఆ వెరైటీ ఏంటి అనుకుంటున్నారా? సొరకాయ రొట్ట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇంటికి వెళ్తే కంపల్సరీ టిఫిన్, డిన్నర్, ఈవెన్ లంచ్ చేసినా సరే నాకు అది కావాలనిపిస్తుంది. మా అమ్మ అయితే మా అన్నయ్యకి నేర్పిస్తుంది. అది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఎలా తిప్పాలి అని చెప్పేసి. నేను కూడా నా ప్రతాపం చూయిద్దామని చెప్పేసి నేను కూడా స్టార్ట్ చేసేసాను. నేను అలా సాగతీస్తూ ఉంటే మా అన్నయ్య మాత్రం కాలుస్తూ ఉన్నారు. ఇక్కడ ఉంటుంది అసలు సిస్లైన్ ఫన్, చూసేయండి. ఏం కాదులే. 5 minutes later. దానికి నేను మా అన్నయ్య చేసిన వంట మాత్రం ఫస్ట్ మా డాడీకే పెడుతున్నాను. నేనైతే రియాక్షన్ చూద్దాము. అన్న చేశాడు బాలేదని చెప్పినా. నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే. ముగ్గురం వచ్చాము ఇప్పుడు లాస్ట్. మళ్ళీ హర్ష వేస్ట్. హర్ష నూనె ఇదని కూడా అమ్మ చెప్తుంది నీకు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మన బిజినెస్ మందే అండి. హర్ష గారు మిస్టర్ షెఫ్. ఏంటి బాబా అన్న ఇంకోసారి? హర్ష గారు మిస్టర్ షెఫ్. తిప్పు తీ మొద్దేసి ఉన్నది చేయకుండా వేరేది కూడా ఎందుకు హర్ష నీకు? బొబ్బట్లు తిన్నా. అవును బొబ్బట్లు ఉన్నారే. గాడనే రాత్రి తినలే. ఉంటున్నాయి కదమ్మా, పొద్దున్నే లేదని తిందాం అనుకున్నాను. ఏం తిన్నారండి మళ్ళీ కలుపుతాను. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ పొద్దున్నే పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు ఇవి మాత్రం మేము కంపల్సరీ తింటాము, రోజు రొటీన్. ఏంటి కవర్ మీద సాగదీసి మళ్ళీ క్లాత్ మీదకి మారుస్తున్నాను అనుకుంటున్నారా? కవర్ మీద ఏంటంటే చాలా ఈజీగా సాగిపోతుంది, క్లాత్ మీద అయితే అలా సాగిపోదు. ఇంకా అందుకే కవర్ మీద సాగదీసి మళ్ళీ అలా క్లాత్ మీద వేస్తున్నాను. కవర్తో పెనం మీద వేస్తే అది అంటుకుపోతుంది, క్లాత్తో వేస్తే చాలా బాగుంటుంది. పెనం మీద ప్యాచ్ వర్క్ అయితే వచ్చేసింది మొత్తం నేను చేసిన దానికి. ప్యాచ్ వర్క్ లాగా మళ్ళీ సాగదీస్తా అనుకుంటున్నారా? అలా అంటించేస్తాం అనమాట మనం. మొత్తానికి ఇంకా మా డాడీ అయితే టిఫిన్ చేసేసి బయలుదేరుతారు. ఇప్పుడు నేను మా అన్నయ్య ఉన్నామంటే కంపల్సరీ లేట్గానే తింటాము, లేకపోతే మా మమ్మీ మా డాడీ ఒకేసారి తినేవాళ్ళు. ఇంకా మేము ముగ్గురం అలా సోది పెట్టుకుని తింటూ ఉంటాము. తిరుగాయి నాన్న బుజ్జుకున్నాం. మళ్ళీ ఆమ్లెట్ కూడా ఇద్దరం వేసుకుంటున్నట్టు. ఎగ్ చపాతి చేద్దాం. ఎగ్ చపాతి తమిళనాడులో చేస్తారు. ఎగ్ చపాతి అంటే చపాతి మీద ఎగ్ వేయటమే కదా. ఎగ్ చపాతిగా సాగి ఇప్పుడు వద్దు, మధ్యాహ్నం చేసుకుందరులే. ఏం కాదు, ఎగ్ చపాతి ఒక్క చపాతి సాగేకి ఏం కాదు. ఫ్రిడ్జ్ లో ఉంది, అది సాగదు ఇప్పుడు. కింద అది రెండు మధ్యలోది అదేమా చపాతి అదే రొట్టె ఏమ్మా. దాని కాదు మాకు చిన్నది పెద్ద మంట పెట్టు. హర్ష ఎంత గట్టిగా ఉంది రాదు ముందే చూడు. అది ఆ మధ్యాహ్నం చేసుకుందరులయ్యా, అడిగిపోతుంది. హర్ష తినేయచ్చు, ఐస్ క్రీమ్ ఉన్నట్టుంది. లేలే మధ్యాహ్నం ఆమ్లెట్ అను, ఇది చపాతీ ఆమ్లెటా, ఎగ్ చపాతీయా అది చేసుకున్నానులే. ప్రస్తుతానికి తిందాం. ఓన్లీ వన్స్ పసక్ అంతే. నీ హైట్ లేకపోతే సరే పట్టగలిగే శక్తి నా ఉంది.
చూసారా సార్ డబుల్ యాక్షన్. సరే మార్నింగ్ టిఫిన్ అయిపోయింది, మంచిగా సోది మాట్లాడుకుంటూ తినేసాము. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసింది. ఏంటి ఆకులు తెంపుతూ మళ్ళీ ఆకులతో ఏదన్నా వంటకం చేస్తున్నా అనుకుంటున్నారా? లేదు, మనకి ఇన్స్టాగ్రామ్లో 10K+ ఫాలోవర్స్ వచ్చేసారు. అందుకని చిన్నగా డెకరేట్ చేసి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి ఆకులతో ఏదో డెకరేషన్ అని అయితే అనుకున్నాను. ఇన్స్టాలో మొత్తం 10K ఫాలోవర్స్ నాకు. అందుకే మంచిగా నాకు ఇష్టమైన శివుడి బొమ్మ వేస్తూ ఇలా తయారు చేస్తున్నాను. లాస్ట్లో అవుట్పుట్ మీరే చూద్దరు. గాలి వస్తుంది కాబట్టి ఆకులు ఎగిరిపోతున్నాయి. అందుకే ఇలా ఫెవిక్విక్ గీసి మరీ అతికిస్తున్నాను నేను. తప్పట్లేదు మనకి. అదిగోండి ఆ చెట్టుకున్న ఆకులే, నేను కోసింది కూడా. మా ఇంట్లో చెట్లు నాకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మంచిగా ఇలా ఆకులు నీట్గా కడిగి ఇలా ఫెవిక్విక్ రాసి లాస్ట్లో అవుట్పుట్ చూద్దాం మీరే. ఇప్పటి వరకు గమ్ముతో ట్రై చేసి ఇప్పుడు మళ్ళీ ఏదో గమ్ అంట, అది బ్లౌజెస్కి స్టోన్స్ అతికిస్తారు కదా, ఆ గమ్ తీసుకొచ్చాను. ఇంత గమ్ము పెట్టి మరీ ఎందుకు అతికిస్తున్నాను, నేలకి జస్ట్ అంటిస్తే సరిపోద్ది కదా అనుకుంటున్నారా? గాలి విపరీతంగా వచ్చేస్తుంది. గమ్ము పెట్టకపోతే ఆకులున్న వెయిట్కి ఈజీగా ఎగిరిపోతాయి. అందుకే గమ్ పెట్టి మరీ అతికిచ్చేసి మళ్ళీ దాని మీద బరువు పెడుతున్నాను. చూసారా, రంగులు దాని మీద పెట్టేశాను నేను. మొత్తానికైతే K అయిపోయింది. ఇంకా 0 కూడా స్టార్ట్ చేసేసాను డెకరేషన్లో. Eternity later. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 10K ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను స్టార్ట్ చేసినప్పుడు మరీ ఇంత ఫాస్ట్గా వస్తారు 10K ఫాలోవర్స్ అని అయితే అనుకోలేదు. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తూ నా ప్రతి ఒక్క వీడియో చూసి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది 10K వచ్చినందుకు. అందుకే నేనైతే ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాను. మరి ఇంత సంతోషంగా ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోకపోతే ఎట్లా? అందుకే ఆ రోజు ఈవినింగే నేను మా పేరెంట్స్ అందరం కలిసి సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీకి అయితే వెళ్ళిపోయాము. మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ధన్యవాదాలు. బాయ్.